అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఎవరు గొప్ప? సింహం కుందేలు కథలో ఎవరు గొప్ప, ఎందుకు గొప్ప, ఎలా గొప్ప, ఇది టాపిక్ ఈరోజు చూద్దాం మనం. సో ఒకసారి బ్రీఫ్గా ఒకసారి సింహం కుందేలు కథ స్టోరీ అందరికీ తెలిసిందే. సో అనగనగనగనగా ఒక అడవిలో సింహం, క్రూర మృగమైన ఒక సింహం ఉండేది. అది రోజు కూడా జంతువులను వేటాడి చంపి తింటూ ఉండేది. సో జంతువులన్నీ కూడా భయపడి ఒకరోజు మీటింగ్ పెట్టుకొని, మనం ఇలా సింహం రోజు వేటాడడం కాదు, మనలో ఎవరో ఒకరు ఒక్కొక్క వంతుల వారీగా సింహం దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతాయి. సో అలా ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలు సింహం దగ్గరికి వెళ్ళడమే లేటుగా వెళ్తుంది. సో అప్పటికే సింహం కోపంగా ఉంది. కుందేలు వచ్చిన వెంటనే ఎందుకు లేట్ అయిందని అడిగింది. కుందేలు నెమ్మదిగా వచ్చే దారిలో ఇంకొక సింహం కనిపించింది. ఈ అడవికి నేనే రాజని చెప్పింది. సో ఇంకొంచెం సింహానికి ఇంకొంచెం కోపం ఎక్కువైంది. వెంటనే సరే సింహం ఎక్కడుందో నాకు చూపించని చెప్పి అడుగుతుంది. ఈ సింహాన్ని తీసుకొని పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి బావి లోపల సింహం ఉందని చెప్పి చూపిస్తుంది. సో బావి లోపల సింహం తొంగి చూసిన వెంటనే బావి లోపల ఉన్న తన ఇమేజ్ని సింహం ఏమని భ్రమపడుతుంది అంటే ఇంకొక సింహంగా అనుకుంటుంది. ఎందుకంటే తన కోపంలో విచక్షణను కోల్పోయి అది ఇంకొక సింహంగా భ్రమపడి బావి లోపల దూకేస్తుంది. సో వెంటనే ఏమైంది, సింహం చనిపోతుంది. సో జంతువులన్నీ హ్యాపీ, సింహం చనిపోయింది కాబట్టి. ఇది స్టోరీ. ఇప్పుడు ఎవరు గొప్ప? గట్టిగా పట్టుకుంటే చచ్చిపోయే కుందేలా, లేదా అసలు పట్టుకోవాలని ఆలోచనే వణుకు పుట్టించే సింహమా? ఎవరు గొప్ప? తన ఆహారం కోసం బయటకు వచ్చేటప్పుడు సాధారణ పక్షులు సైతం చంపేసే కుందేలా, లేదా అడవిలో పెద్ద పెద్ద జంతువులని వెంబడించి వేటాడి చంపి చీల్చి తినే సింహమా? ఎవరు గొప్ప? సున్నితంగా ఉండి అందరికీ భయపడుతూ అడవిలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న కలుగులో ఉన్న కుందేలా, లేదా అదే అడవి మొత్తాన్ని తన భుజబలంతో రాజ్యమేలుతున్న సింహమా? ఎవరు గొప్ప? సో అలానే తనను చంపేస్తున్నా కూడా నోరు తెరిచి అరవలేని కుందేలా, లేదా తన గర్జనతోనే భయపెట్టి చంపేసే సింహమా? ఎవరు గొప్ప? తెలుసుకోండి పిల్లలు, తెలివిగా నడుచుకోండి బంగారు తల్లులు. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోయే కుందేలుకి సింహాన్ని సైతం చంపేయగల తెలివి దాని సొంతం. అడవిలో పెద్ద పెద్ద జంతువులని వెంబడించి వేటాడి చంపి చీల్చి తినే సింహం తన విచక్షణను కోల్పోయేలా చేసిన వివేకం కుందేలుకి తోడు. అలానే అడవిలో అన్ని జంతువుల్ని కూడాను చంపి తినే సింహం అడవి మొత్తాన్ని తనే ఒక రాజుగా తన భుజబలం అనే అహంకారంతో రాజుమేలుతున్న సింహాన్ని ఒక్క తన బుద్ధిబలంతోనే మట్టి కరిపించి అన్ని జంతువులని కాపాడిన ధైర్యమే కుందేలుకి మంత్రం. సో ఇలానే మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో సింహ గర్జనల అనేక సమస్యలు మనల్ని భయపడతాయి. ఆ సింహ గర్జన విని నువ్వు భయపడకు, కుందేలులా తెలివిగా ఆలోచించు. భుజబలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది. బుద్ధిబలం అనే ఆయుధం చాలా విలువైందని తెలుసుకో. నీ తల్లిదండ్రుల ఆశీస్సులతో ధైర్యంగా ముందడుగు వెయ్యి. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. సో 1000 సమస్యలైనా సరే నీ తల్లిదండ్రుల ఆశీస్సులతో నువ్వు ముందడుగు వేస్తున్నప్పుడు అన్ని సమస్యలు కూడా నీ బుద్ధిబలంతో ధైర్యంతో అన్నీ మాయమైపోతాయి. ఆల్ ది బెస్ట్. మీ గొంగాడు సుధారాణి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. థ్యాంక్ యూ.